ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజా సంక్షేమం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. నవరత్నాల పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అలానే రేషన్ కార్డు ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను ఇస్తోన్న ప్రభుత్వం వాటి జాబితాలో మరికొన్నిటిని చేర్చింది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మార్చి 1 నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రాగిపిండిని పంపిణీ చేయనుంది. ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగిపిండిని సరఫరా చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. మార్చి 1 నుంచి రాగిపిండిని కిలో ప్యాకెట్ల రూపంలో అందివ్వనున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రాగిపిండి కిలో 40 రూపాయల పైనే పలుకుతుండగా, ప్రభుత్వం మాత్రం లబ్ధిదారులకు కేవలం కిలో 11 రూపాయలకే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే రాగిపిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలో పంపిణీ చేయనున్నారు. అలానే రాయలసీమలోని కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ రాగిపిండి పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో ఒక్కో రేషన్ కార్డు మీద ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు, జొన్నలను అందిస్తోంది ప్రభుత్వం. రేషన్ కార్డుదారులు వాటిని మిల్లింగ్ చేసుకొని వినియోగించుకుంటున్నారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా నేరుగా రాగిపిండినే పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే కాక స్థానిక రైతులకు సాయం చేయడం కోసం పౌర సరఫరాల సంస్థ రాగులు, జొన్నల కొనుగోలుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలానే చిరుధాన్యాల సాగు, వినియోగం పెంచడానికి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాక పీడిఎస్లో పౌష్టికాహారం అందించేందుకు నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నారు. ఇక ఏపీలో పీడిఎస్లో అందిస్తున్న ఫోర్టిఫైడ్ గోధుమ పిండికి మంచి డిమాండ్ ఉంది. ప్రతి నెల 2500 టన్నుల నుంచి 5000 టన్నుల వరకు వినియోగం ఉంటుంది. ఇదే గోధుమ పిండిని కేంద్రం భారత్ బ్రాండ్ పేరుతో కిలో 27 రూపాయల 50 పైసలకు ఇస్తుంటే, ఏపీలో మాత్రం కిలో 16 రూపాయలకే అందిస్తున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువకే నాణ్యమైన గోధుమ పిండి పంపిణీ చేస్తుండడంతో దీనికి భారీగా డిమాండ్ ఉంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.